శ్రీ దుర్గా చిదంబర నత్నేశ్వర స్వామి దేవాలయంలో 139వ మహాశివరాత్రి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పేట్ బషీర్బాగ్లో శ్రీ దుర్గా చిదంబర నత్నేశ్వర స్వామి దేవాలయంలో 139వ మహాశివరాత్రి మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అశేష జన సంద్రోహాల మధ్య శివరాత్రి వేడుకలు దీక్షితులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివుడు నత్నేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తారు కాబట్టి దర్శనానికి సుమారు 2 నుండి 5 కిలోమీటర్ల మేర క్యూ కడతారు. ప్రతి శివరాత్రి రోజున స్వచ్ఛందంగా వాలంటీర్లు, దాతలు, దీక్షితులు కుటుంబానికి అనుసంధానంగా ఉండి పనిచేస్తూ ఆలయాన్ని దినదిన అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. సుచిత్ర, జీడిమెట్ల, కోంపల్లి, అల్వాల్, బొల్లారం, మేడ్చల్ పట్టణాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు భక్తులు. భక్తులకు రాత్రి 12 తర్వాత లింగోద్భవ సమయంలో అభిషేకానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఆ సమయంలో అభిషేకాలు, సంకీర్తనలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని రంగురంగుల పూల అలంకరణతో, విద్యుత్ దీపాలతో, గణపతి, విష్ణు, లక్ష్మి, శివపార్వతుల విగ్రహ మూర్తులను అలంకరణతో అలంకరించి భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా నిర్వహించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం విషయంలోనూ ఎండ తగలకుండా తగు జాగ్రత్తలను తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆరోగ్య శిబిరం, దేవతా పుస్తకాల విక్రయం, మంచినీరు, ప్రసాద వితరణ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. భక్తులకు, ఆలయ నిర్వాహకులకు పేట్ బషీర్బాగ్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేశారు. TR9 టీవీ మరియు TR9 భక్తి టీవీ ఆలయ సందర్శన చేసి అక్కడి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పేట్ బషీరాబాద్లోని శివాలయము మహా ఆనందదాయకమైంది. 139 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీక్షితుల ఫ్యామిలీ ఈ ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. మహాపుణ్యక్షేత్రము, బ్రహ్మాండమైన ఆలయము. ఇక్కడ వచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చే భగవంతుడు ఇక్కడ చిదంబర నత్నేశ్వర స్వామి అని చెప్పేసి ఈ ఆలయానికి ప్రసిద్ధి. ప్రతి సంవత్సరము అశేష జనవాహిని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కూడా వాలంటీర్స్ కావచ్చు, విలేజర్స్ కావచ్చు, దీక్షితులకి అనుసంధానంగా ఉండి ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతుంది. కనుక భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి తరించుచున్నారు. ఈ ఆలయానికి ప్రసిద్ధి బ్రహ్మాండమైన ఆలయం ఇది. చాలా ఇవి 10-15 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఈరోజు శివాలయంలో ఈ చుట్టుప్రక్కల విలేజెస్కి అన్నిటికి కూడా ఈ పేట్ బషీరాబాద్ శివాలయము ప్రసిద్ధిగాంచింది. 139 ఏళ్ళ నుంచి ఇక్కడికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాకుండా బ్రహ్మాండమైన అభిషేకాలు జరుగుతాయి. రాత్రి 12 తర్వాత లింగోద్భవ కాలం జరుగుతుంది. ఆ కాలంలో కూడా బ్రహ్మాండమైన అభిషేకాలు, భజనలు, సంకీర్తనలు జరుగుతాయి. కనుక భక్తులు అశేషంగా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.